అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనే వాక్యగానంలో చిన్న ప్రార్థన ఒక పల్లవితో ఈ కూటమిని ఆరంభించుకుందాం. సర్వోన్నతుడకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యం ధ్యానించడానికి మనకు అనుకూల సమయాన్ని అనుగ్రహించి తండ్రి అనేకూలంగా ఇదిగో తండ్రి నేను నీ సన్నిధానంలో నీ నామను హెచ్చించడానికి, కనపరచడానికి, నీ క్రియలను కొనియాడటానికి ఇచ్చినటువంటి ఈ యొక్క అనుకూల సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యముల ద్వారా మాకు మేలుకొలుపు కలిగించమని ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన దేవనాతోటి మాట్లాడవా, యవనాతోటి మాట్లాడవా, దేవనాతోటి మాట్లాడవా, దేవనాతోటి మాట్లాడవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నీ యేషువా, వెంబడిస్తాను నీ యేషువా, వెంబడిస్తాను నిన్ను యేషువా, వెంబడిస్తాను నిన్ను యేషువా. లేవికాండము 19వ అధ్యాయము 15వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదని తెలియజేస్తూ ఉన్నాడు. భేదవాడని పక్షపాతం చూపించకూడదు, గొప్పవాడని అభిమానం చూపించకూడదు. ఇద్దరికీ ఒకటే తీర్పు, ఒకేలాగా న్యాయమైన తీర్పు తీర్చాలి, చూడాలి. కొండెమలాడకూడదు, ప్రాణహాని చేయకూడదు, పగబట్టకూడదు, పాపము చేయు వాణిని గద్దించాలి. పాపము చేసేవాడిని గద్దించాలి, ఆ పాపము నీ మీదకి రాకున్నట్టు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, పొరుగు వారిని ప్రేమించాలి. నీ జంతువులను ఇతర జంతువులతో కలియబెట్టకూడదు, కలవనీయకూడదు. ఒకనికి ప్రదానం చేసిన దాసితో నీవు శయనించకూడదు. ఒకవేళ ఆ దాసితో శయనించినట్లయితే మరణశిక్ష విధింపకూడదు. అతనికి అపరాధ పరిహారార్థ బలిగా పొట్టేలును అర్పించడం ద్వారా యాజకుడు ఆ పాప ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా పాప విమోచన కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. వివిధ చెట్లను నాటినప్పుడు 3 సంవత్సరముల వరకు ఆ పండ్లను, ఆ చెట్ల కాపును అపవిత్రములుగా ఎంచాలి. 4వ సంవత్సరముకు ప్రతిష్ఠిత ఎలోహింకు, అదోనైకు ప్రతిష్ఠిత స్తుతియాగంగా ద్రవ్యములగును ఆ పండ్ల తోట. ఆ తర్వాత కాపు ఎక్కువగా కాయాలంటే ఈ పని చేయాలి. 5 సంవత్సరముల తర్వాత ఆ పంటను మీరు తినవచ్చు. 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అపవిత్రముగా ఎంచాలి. 4వ సంవత్సరము స్తుతియాగముగా యావే మందిరానికి అర్పించాలి. 5వ సంవత్సరమున ఆ పంట కాపు ఎక్కువగా కాస్తుంది, అప్పుడు మాత్రమే మీరు మీ పంటను తినవచ్చని తెలియజేస్తున్నాడు. శకునములు చూడకూడదు, మంత ప్రయోగం చేయకూడదు, నుదుటి వెంట్రుకలు గుండ్రముగా కత్తిరింపకూడదు, గడ్డపు ప్రక్కలు కొరకకూడదు, మీ దేహములు చీరుకొనకూడదు, పచ్చబొట్లు వేసుకొనకూడదు, కర్ణపిశాచి దగ్గరకు వెళ్ళకూడదు, సోద చెప్పించుకోకూడదు, ముసలివాని ఎదుట నీవు నిలబడి గౌరవించాలి.
పరదేశిని బాధింపకూడదు, తూనికలో కొలతలో అన్యాయం చేయకూడదు. ఈ విధంగా చేసి నా కట్టడలు నా విధులు నీవు గైకొని ఆచరించాలని ఆశయం వారు ఈ దినం నాకు తెలియజేస్తున్నాడు. ఆమేన్.